హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం 2 రకాల ఊరమిరపకాయలు రెసిపీస్ని చూద్దాము. మజ్జిగ వేసి చేసే ఊరమిరపకాయలు, వీటిని చల్ల మిరపకాయలు అంటారు. అలాగే మజ్జిగ లేకుండా చేసుకునే ఊరమిరపకాయలు, వీటినేమో వామిరపకాయలు అంటారు. రెండు కూడా రుచిలో చాలా బాగుంటాయి. పప్పుచారు, ఇంకా బజ్జీ కూరలు ఉంటాయి కదా, సొరకాయ బజ్జీ, వంకాయ బజ్జీ, ఇలాంటి కూరలు చేసినప్పుడు ఇవి నంచుకొని తింటుంటే చాలా బాగుంటాయి. పెరుగనంలోకి అయితే ఇంకా బాగుంటాయి. ముందైతే మనం మజ్జిగ వేసి చేసే చల్ల మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మేమైతే వీటిని ఉప్పు మిరపకాయలు అంటాము. ఇక్కడైతే నేను 1 కేజీ మిర్చి తీసుకున్నాను. ఈ ఉప్పు మిరపకాయలు చేయడానికి 1 కేజీ మిర్చి తీసుకున్నాను. ఉప్పు మిరపకాయలకి కారం తక్కువగా ఉన్న కాయలు, కొంచెం లావుగా ఉన్న కాయలు చూడండి, ఈ విధంగా ఇలాంటి కాయలు తీసుకోవాలి. ఒకవేళ మీకు తెలియకపోతే కొనేటప్పుడు షాప్లోనే అడగండి, ఉప్పు మిరపకాయలకి కాయలు కావాలి, పచ్చిమిర్చి కావాలి అంటే వాళ్ళే చెప్తారు. కరెక్ట్గా కేజీ కాకుండా 1/4 కిలో పచ్చిమిర్చి ఎక్కువ తెచ్చుకోండి. కొన్ని విరిగిపోయినవి, కుళ్ళిపోయినవి ఉంటాయి. అలాగే లేత కాయలు కూడా దీనికి పనికిరావు, కొంచెం ముదిరిన కాయలే తీసుకోవాలి. కాయల్ని ఇంటికి తెచ్చాక చక్కగా అవన్నీ ఏరేసుకుని, కుళ్ళు కాయలు, విరిగిపోయినవి, లేత కాయలు అన్నీ సపరేట్ చేసేసుకుని 1-2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి జాలి గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా జాలి గిన్నెలో వేసుకుంటే ఎక్స్ట్రా నీళ్ళు ఏమైనా ఉంటే వడారిపోతాయి. నీళ్ళన్నీ వడారిన తర్వాత ఒక క్లాత్ పైన వేసేసుకుని తడిపోయేంత వరకు ఆరనివ్వాలి. ఎండలో కాదండి, నీడలోనే తడిపోయేంత వరకు ఆరనివ్వాలి. ఇవి ఆరిన తర్వాత ఒక్కొక్క కాయని తీసుకుని చిన్న ఘాటులాగా పెట్టుకోవాలి. నేనైతే పెద్ద పిన్నీస్ తీసుకుని దాంతో ఘాటు పెడుతున్నాను. మీరు నైఫ్తో అయినా కానీ లైట్గా చూడండి, చివరి వరకు పెట్టకూడదు, ఈ విధంగా ఘాటు పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన కాయలన్నిటికీ కూడా ఘాటు పెట్టుకోవాలి. ప్రతి కాయకి తొడుముండేలాగా చూసుకోండి, తొడుమలు తీయకూడదు. అలాగే లేతకాయలు ఏమైనా ఉంటే కనుక తీసి పక్కన పెట్టేసుకోండి. లేతకాయలు వేసామంటే మజ్జిగలో వేసినప్పుడు పాడైపోతాయి, నల్లగా అయిపోతాయి. ఇలాగే అన్ని కాయలు ఘాటు పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. కేజీ పచ్చిమిర్చికి 1/2 లీటర్ పెరుగు తీసుకోవాలి. 1/2 లీటర్ పాలని తోడుపెట్టిన పెరుగుని తీసుకోవాలి. పెరుగులో ఎక్కడా గడ్డలు లేకుండా చక్కగా బీట్ చేసుకోవాలి. ముందే నీళ్ళు పోయకుండా చక్కగా బీట్ చేసేసుకుని తర్వాత ఇందులో 1/2 లీటర్ నీళ్లు పోసుకోవాలి. మొత్తంగా మనం 1/2 లీటర్ పెరుగు, 1/2 లీటర్ నీళ్లు తీసుకోవాలి. మనం తయారు చేసుకున్న మజ్జిగ మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ చిక్కగా ఉండకూడదు. 1/2 లీటర్ పెరుగుకి 1/2 లీటర్ నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఒకసారి చూడండి, ఇంత చిక్కగా ఉండాలి మజ్జిగ. ఈ మజ్జిగని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. మిరపకాయలు పట్టేంత పెద్ద గిన్నె తీసుకుని ఇందులో 125 గ్రాముల కళ్ళుప్పు వేసుకోవాలి. అంటే 1/4 కిలోలో సగం వేసుకోవాలి. అదే మెజరింగ్ కప్ అయితే 1/2 కప్ ఉంటుంది కదా, మెజరింగ్ కప్స్లో 1/2 కప్ కళ్ళుప్పు వేసుకోవాలి. మీ దగ్గర నవటాక్ గ్లాస్ ఉంటే కనుక నవటాక్ గ్లాస్తో 1 గ్లాస్ వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ వాముని కొంచెం నలిపి వేసుకోండి. వాము వేయడం వల్ల ఈ ఉప్పు మిరపకాయలకి కమ్మటి రుచి వస్తుంది. ఈ విధంగా నలిపి వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, 2 చిటికెళ్ళు పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న మజ్జిగ వేసేసుకోవాలి. చివరిగా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇవే కొలతలండి, మీరు ఎప్పుడు చేసినా కానీ ఉప్పు మిరపకాయలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఎన్నో ఏళ్ళ నుంచి మా మదర్ ఫాలో అవుతున్న కొలతలు ఇవి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ కొలతలతో చేస్తే. ఉప్పు కరిగేలాగా బాగా కలిపేసుకుని ఇందులో మనం ఘాటు పెట్టుకున్న మిర్చి ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. మిర్చి వేశాక ఒకసారి బాగా కలుపుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నానండి, మా మదర్ చెప్తున్నారు, నేను చేస్తున్నాను. స్పూన్తో కంటే కూడా చేత్తోనే బాగా కలుస్తుంది. మిర్చిని చూడండి, ఈ విధంగా చేత్తో పైకి కిందకి అనుకుంటూ బాగా కలుపుకోవాలి. మనం ఇలా నొక్కి చూస్తే మజ్జిగ ఈ విధంగా పైకి రావాలి. మీకు కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. 24 గంటల పాటు వీటిని నాననివ్వాలి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి, అంటే 12 గంటల తర్వాత ఒకసారి కలుపుకోవాలి. పైనవి కిందకి వెళ్ళేలాగా కలుపుకోవాలి. అలాగే ఉంచేసామంటే పైనవి అలా ఉండిపోతాయి, కిందవి బాగా ఊరుతాయి. అలా కాకుండా 12 గంటల తర్వాత ఒక్కసారి అంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మిర్చిని ఈ విధంగా గరిటతో లోపలికి ప్రెస్ చేసేసి మూత పెట్టేసి మజ్జిగలో నాననివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, 24 గంటల తర్వాత, నేను ముందు రోజు 9ంటికి వేశాను, నెక్స్ట్ డే 9ంటికి మీకు చూపిస్తున్నాను చూడండి. మజ్జిగలో నుంచి ఈ మిరపకాయలని తీసేసుకోవాలి. మజ్జిగ రాకుండా చిల్లు గరిటె తీసుకుని తీసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ పైన వేసేసుకోవాలి. మజ్జిగ అస్సలు రాకుండా చూసుకోండి. ఇలాగే అన్నీ తీసేసిన తర్వాత ఈ మజ్జిగని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. మజ్జిగలో నానిన ఈ మిరపకాయలని ఎండలో ఎండపెట్టుకోవాలి. ఈవినింగ్ 5 o'clock వరకు ఎండపెట్టుకోండి, మరీ చల్లబడేంత వరకు ఉంచొద్దు. ఇది కొంచెం ఎండగా ఉన్నప్పుడే ఇంటికి తెచ్చేసుకోవాలి. నేను ఈవినింగ్ 5 o'clockకి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం పక్కకి తీసి పెట్టుకున్న మజ్జిగ ఉన్నాయి కదా, అందులో వేసేసుకోవాలి. మిర్చి వేడిగా ఉన్నప్పుడే పైనుంచి తీసుకొచ్చిన వెంటనే మజ్జిగలో వేసేసుకుంటే ఇవి మజ్జిగని బాగా పీల్చుకుంటాయి. అన్ని మిర్చి వేసేసి మళ్ళీ మజ్జిగ లోపల వరకు నొక్కి పెట్టేసి రాత్రంతా వీటిని బాగా ఊరనివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, ఇవి
మజ్జిగని బాగా పీల్చుకుని ఉంటాయి. మళ్ళీ ఈ మజ్జిగలో నుంచి జాలి గరిటతో మజ్జిగ రాకుండా తీసేసుకుని కాటన్ క్లాత్ పైన వేసేసుకోవాలి. ఈ మజ్జిగ పూర్తయ్యేంత వరకు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. మిరపకాయలన్నీ తీసేసి ఈ మజ్జిగని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. మజ్జిగలో నానిన ఈ మిరపకాయలు మళ్ళీ ఎండలో పెట్టేసుకుని ఈవినింగ్ 5 o'clockకి ఇంటికి తెచ్చేసుకోవాలి. ఇంటికి తెచ్చేసుకుని అవి తెచ్చిన వెంటనే మజ్జిగలో వేసేసుకోవాలి. ఇది నేను 4వ రోజు చూపిస్తున్నానండి. మజ్జిగ బాగా తగ్గిపోయాయి కదా. ఈ మిర్చి మజ్జిగనంతా పీల్చుకోవడానికి కనీసం 4-5 రోజులు టైం పడుతుంది. మనకుండే ఎండని పట్టి 4-5 రోజుల్లో ఇవి మజ్జిగనంతా పీల్చేసుకుంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, మజ్జిగ పూర్తిగా అయిపోయాయి. ఈ విధంగా అయ్యేంతవరకు రోజు ఎండపెట్టుకొని ఈవినింగ్ తెచ్చేసి మజ్జిగలో వేసుకుంటూ ఉండాలి. మజ్జిగ పూర్తిగా అయిపోయాక ఇక వీటిని కరకరలాడేంత వరకు రోజు ఎండపెట్టుకుంటూ ఉండాలి. అంతేనండి, ఉప్పు మిరపకాయలు, ఊరు మిరపకాయలు లేదా చల్లమిరపకాయలు రెడీ అయిపోయాయి. ఒక్కసారి ఇలా తయారు చేసుకుంటే 1 year పైన ఇవి నిలువ ఉంటాయి. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఎండపెట్టుకోవాలి. వీటిని వేయించి చూద్దాము. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత కొన్ని ఈ ఉప్పు మిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. నూనె మరీ వేడెక్కిపోకూడదండి. నూనె మరీ కాగిపోయిందంటే వేసిన వెంటనే రంగు మారిపోతాయి. కొంచెం వేడెక్కిన తర్వాత ఈ ఉప్పు మిరపకాయలు వేసేసుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. మరీ ఎక్కువ నూనె వేయాల్సిన అవసరం లేదు, కొంచెం నూనె వేస్తే సరిపోతుంది. అలాగే మరీ ఎర్రగా వేయించేయద్దు, ఇవి బయటికి తీసాక మరీ నల్లగా అయిపోతాయి. ఈ విధంగా వేయించుకుంటే బయటికి తీసాక మరి కొంచెం రంగు మారుతాయి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని వేయించేసుకోవడమే. చూసారు కదా, ఉప్పు మిరపకాయలు ఎంత ఈజీగా చేసుకున్నాము. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. ఒకసారి ఈ కొలతల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడైతే మనం వాము మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 1/2 కిలో పచ్చిమిర్చి తీసుకున్నాను. బాగా ముదిరిన కాయలు తీసుకోవాలి. కాయలు చూడండి, ఈ విధంగా కొంచెం లావుగా కూడా ఉండాలి. లావుగా ఉన్న కాయలు, ముదిరిన కాయలు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా తొడుమలు తీయకుండానే శుభ్రంగా కడిగేసి జాలిగిన్నెలో వేసేసుకోండి. నీళ్లు వడారిన తర్వాత క్లాత్ పైన వేసేసుకుని ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. ఎండలో పెట్టద్దు, ఫ్యాన్ గాలికి తడంతా పోయేంత వరకు ఆరనిచ్చేసి తొడుమలు తీసేసుకోండి. ఇప్పుడు వీటిని మధ్యలోకి కట్ చేసుకోవాలి. 2గా కట్ చేసేసుకోండి. ఇలాగే కాయలన్నీ కూడా మధ్యలోకి 2 భాగాలుగా చేసేసుకుని ఒక వెడల్పాటి పళ్ళెంలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వాము, వెయిట్లో వచ్చేసి 30 గ్రాముల వాముని మెత్తగా పొడి చేసుకుని ఇందులోకి వేసేసుకోవాలి. వేయించక్కర్లేదు, పచ్చివామే పొడి చేసి వేసేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు సాల్ట్, 50 నుంచి 60 గ్రాములు వేసుకోవచ్చు. నేనైతే 1/2 కప్పులో కొంచెం తగ్గించి వేశాను, 50 గ్రాములు వేశాను. ఇందులో మనం పెరిగేమి వేయట్లేదు కదా, దానికి బదులుగా ఒక మీడియం సైజ్ నిమ్మకాయని రసం పిండేసి వేసేసుకోవాలి. నిమ్మకాయ రసం వేయడం వల్ల పచ్చిమిర్చిలో ఉన్న కారం తగ్గుతుంది. ఇవన్నీ కూడా ఈ మిర్చికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మీరు తీసుకున్న మిర్చి కారం ఎక్కువగా ఉంటే కనుక ఇంకొక నిమ్మకాయ వేసుకోండి. మామూలుగా ఊర మిరపకాయలకి పెట్టే మిర్చి సపరేట్గా దొరుకుతాయి. మనం మార్కెట్లో కొనేటప్పుడు అడిగితే చెప్తారు, తెలియకపోతే. ఊర మిరపకాయలకి ఎప్పుడూ కూడా కారం తక్కువ ఉన్న కాయలు తీసుకోవాలి, బాగా ముదిరిన కాయలు తీసుకోవాలి. ఈ విధంగా ఈ పొడంతా, వాము పొడంతా కూడా ఈ మిర్చికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని కొంచెం లోపలికి ప్రెస్ చేసేసి 1 గంట పాటు పక్కన పెట్టేసుకోండి. 1 hour తర్వాత చూస్తే ఉప్పు కొంచెం కరిగి చూడండి, కొంచెం తడిగా అవుతుంది. మళ్ళీ ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. అడుగు నుండిపోయిన ఈ వాము మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. పైన కొంచెం లైట్గా ప్రెస్ చేసేసి నొక్కి పెట్టేసుకోండి. ఇలా నొక్కి పెట్టేసి మూత పెట్టి 24 గంటల పాటు, అంటే 1 రోజు ఊరపెట్టుకుంటే సరిపోతుంది. అయితే మధ్యలో 8 గంటలకు ఒకసారి మిర్చిని ఒకసారి కలుపుకోవాలి. అడుగునున్నదాన్ని పైకి తెచ్చేలాగా కలుపుకుంటే అన్నీ కూడా చక్కగా ఊరుతాయి. ఇలా కలిపేసుకుని మళ్ళీ నొక్కి పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. నేను మార్నింగ్ 10ంటికి పెట్టానండి, మధ్యాహ్నం ఒకసారి, నైట్ ఒకసారి కలిపాను. మీకు నెక్స్ట్ డే మార్నింగ్ 10ంటికి చూపిస్తాను చూడండి, చక్కగా ఊరిపోయాయి. ఇక వీటిని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని ఎండలో ఎండపెట్టేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ పైన వేసేసుకుని కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసేసుకుని బాగా ఎండకి ఇవి కరకరలాడేంత వరకు ఎండపెట్టుకోవాలి. ఇవి బాగా ఎండడానికి 2-3 రోజులు టైం పడుతుంది. పగల ఎండ పెట్టేసుకొని ఈవినింగ్ టైంలో సాయంత్రానికి ఇంటికి తెచ్చేసుకుని మళ్ళీ మార్నింగ్ ఎండలో పెట్టేసుకుని ఇదే విధంగా ఇవి బాగా కరకరలాడేంత వరకు ఎండపెట్టుకోవాలి. అంతేనండి, వాము మిరపకాయలు లేదా ఊర మిరపకాయలు రెడీ అయిపోయాయి. వీటిని బాగా కరకరలాడేంత వరకు ఎండపెట్టారంటే సంవత్సరం పైన నిల్వ ఉంటుంది. సంవత్సరం అంటే 2 సంవత్సరాలైనా కానీ పాడవకుండా ఉంటాయి. ఒక 8 డబ్బాలు పెట్టేసుకుంటే ఇవి ఎండపెట్టినప్పుడు గింజలు రాలిపోతాయండి. వీటిని పడేయకండి. మీరు కారపొడులు చేసుకున్నప్పుడు అందులో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పొడి. ఇప్పుడు వీటిని వేయించి చూద్దాము. కొంచెం సరిపడా నూనె వేసేసి లో ఫ్లేమ్లో వేయించుకోండి, అప్పుడే చక్కగా వేగుతాయి.
ఇవి బాగా రంగు మారి బాగా ఎర్రగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది కదండి. టేస్ట్ కూడా ఇవి చాలా బాగుంటాయి. ఈ విధంగా ఎర్రగా వేయించేసుకొని తీసేసుకోవడమే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వాము మిరపకాయలు లేదా మిరపకాయలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.